టుడేస్ అవర్ కోట్ ఇస్ జస్ట్ బీ కామ్. సైలెంట్గా ఉండు అంతే. సో నీకు ఒక డిప్రెషన్లో ఉన్నావా, లేదా యాంగ్జైటీలో ఉన్నావా, లేదా ఎవరి మీద కోపంతో ఉన్నావా, సో ఎలా ఉన్నా, సో యాంగ్జైటీ వచ్చిందని చెప్పి ఓవర్గా యాంగ్జైటీ అయిపోవడము, కోపం వచ్చిందని చెప్పి పక్కనే ఉన్న ఎవరిని తిట్టేయడము కాదు. జస్ట్ బీ కామ్. 4 seconds గాలి పీల్చుకో, 4 seconds ఉంచుకో, 4 seconds బ్రీత్ అవుట్. సో రిలాక్స్గా ఉండండి. డోంట్ టేక్ మచ్ టు హెడ్. ఎక్కువ హెడ్కి తీసుకొని స్ట్రెస్ఫుల్ అవ్వకండి. బీ రిలాక్స్డ్, బీ కామ్. ఆల్ విల్ బీ ఆల్ రైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో మనం వచ్చేసి ఈరోజు విఆర్కే డైట్ డే 9లోకి ఎంటర్ అయిపోయాం. సో ఈరోజు అయితే మనం వెయిట్ చూద్దాం. విఆర్కే డైట్ డే 9 వెయిట్ చూడొచ్చు మనము 91.60. సో చూసారు కదా, నిన్న 91.85 ఉన్నా, ఈరోజు 91.60 ఉన్నా. అంటే 250 grams మనం ఈ రోజుకి నిన్నటికి తగ్గడం జరిగింది. సో ఇంకా ఈ రోజు వచ్చేసి డైలీ ఎవ్రీడే మాదిరి డైలీ మార్నింగ్ నేనైతే 1 లీటర్ ఆర్ 700 ml ఆఫ్ వాటర్ తాగేసి ఆయిల్ 70 grams బాటిల్స్ లో నింపుకునేసి మార్నింగ్ ఒకటి, తర్వాత ఆఫీస్ లో ఒక 4-5, తర్వాత ఇంటికి 2 వచ్చాక ఒకటి, తర్వాత ఫుడ్ చేసుకుంటాను. తర్వాత మల్టీవిటమిన్ ఒమేగా కంపల్సరీ తీసుకోవాలి. సో ఇది ఫిఫ్త్ పిల్లర్ వచ్చేసి ఒమేగా, 6th పిల్లర్ వచ్చి విటమిన్ డి టాబ్లెట్స్ వస్తాయి. విటమిన్ డి టాబ్లెట్స్ మీరు వీక్లీ వన్స్ యూజ్ చేయాలి. ఓకే, తర్వాత ఒక 1 month తర్వాత ఓన్లీ వన్స్ ఇన్ ఏ మంత్ మనం యూజ్ చేసుకోవాలి. అది మీరు ఒకవేళ సన్లైట్ లోకి వెళ్ళకపోతే, లేదు మీకు ఎండలో వెళ్తున్నారంటే ఈ విటమిన్ డి టాబ్లెట్స్ మళ్ళీ ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. నా కామెంట్ సెక్షన్ లో అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం రావట్లేదు అని చెప్పని. సో నాకైతే ఏం రావట్లేదు. ఎందుకంటే మీరు నాన్ వెజ్ 200 grams లేదా 250 grams తీసుకున్నప్పుడు వెజ్ కూడా దానికి డబల్ క్వాంటిటీ తీసుకోవాలి. సో వెజ్ మనము లీఫ్ వెజిటేబుల్స్ కానీ, లేదా క్యాప్సికమ్, ఆనియన్ అయితే రోజు కొట్టే వాడాలి, టమోటో రోజు కొట్టే వాడాలి. తర్వాత ఇంకా వేరే ఉన్నాయి కదా, మన ఫుడ్ లిస్ట్ ఉంది కదా, నిన్న వీడియోలో ఫుడ్ లిస్ట్ మొత్తం పెట్టండి 8 లో. సో అవి చూడొచ్చు. ఆ వెజిటేబుల్స్ లో మీరు వెజిటేబుల్స్ కి లిమిట్ ఏం లేదు. వెజిటేబుల్స్ మీ కడుపు నిండేంత వరకు ఎంతైనా తినొచ్చు. బట్ మీరు నాన్ వెజ్ ఎంతైతే తింటారో దానికి డబుల్ వెజ్ ఉండాలి. అప్పుడే మనకు కరెక్ట్ గా ఉంటది అది. ఓకే, సో అది మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. నేనైతే ఇప్పుడు ఆఫీస్ వెళ్ళబోతున్నా. సో ఇప్పుడే ఒక కామెంట్ చూసాను, కామెంట్ వచ్చింది. సో కామెంట్ ఏమొచ్చిందంటే, మనము కోకోనట్ ఆయిల్ అక్కడే కొనాలా వాళ్ళ దగ్గర, లేదంటే మనం కూడా ఇంటి దగ్గర మిల్స్ లో చేయించుకోవచ్చు అన్నది. సో మీరు ఇంటి దగ్గర మిల్స్ దగ్గర కూడా చేయించుకోవచ్చు, గానుగ మిషన్ లో ఉంటాయి కదా. సో ఏమంటే కురుడి కోకోనట్ అంటే ఇదిగో ఇలా ఉంటది కదా, దీనిలో కనిపిస్తుంది కదా, ఇట్లా రౌండ్ గా ఓపెన్ కాకుండా వస్తాయి కదా. ఆ కోకోనట్ మనము తీసుకెళ్లి అవి కూడా ఒక 6 months అలా అటక మీద ఉంచాలన్నమాట. సో అది బాగా గట్టిగా అయిపోయాక మామూలుగా కొబ్బరి నూనె ఎట్లా చేస్తారు ఆ ప్రాసెస్. సో ఆ 6 months అలా పెడితే ఎండిపోద్ది బాగా. సో దాన్ని ఎత్తుకొని వెళ్ళి గార్నింగ్ మిషన్ లో మనం ఇవ్వాలి. సో మళ్ళీ గార్నింగ్ మిషన్ లో వాళ్ళు ఏమన్నా కలుపుతారు, సో కలర్ వచ్చే అవంతా ఏం చేయకూడదు. మనము ప్యూర్ న్యాచురల్ ఉండాలి. సో మీకు ఇలా కుదిరితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే. మీకు ఆ కోకోనట్స్ ని తీసుకెళ్లి మీరు కురుడి కోకోనట్స్ ని మిల్లిలో గానుగ మిషన్ లో వుడెన్ ప్రెస్ అని ఉంటది. ఓకే, సో అంటే హీట్ కాకూడదు అది. ఓకే, సో అలాంటి మిషన్స్ లో మీరు తీసుకొని ఆయిల్ వాడుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. హలో గైస్, గుడ్ ఈవినింగ్. సో నేనైతే ఆఫీస్ నుండి వచ్చేసాను. సో ఆఫీస్ లో ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్, 40 grams ఆఫ్ ఆయిల్, మార్నింగ్ 20 grams ఆఫ్ ఆయిల్ మార్నింగ్ తీసుకున్నాను. అరౌండ్ 7 కి 8 కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళే ముందర ఒకటి. సో 70 grams 60 grams అయిపోయినా ఇంకొక 10 grams ఇప్పుడు తీసుకుంటాను. ఓకే, సో మెయిన్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, చాలా మంది తెలియక వేరే వేరే బ్రాండ్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అండ్ ఒమేగా ఫిష్ ఆయిల్ ఏదంటే అది వాడుతున్నారు. పాపం తెలియక. సో అలా ఏమంటే అది కొనకండి మీరు. సో పర్టికులర్ గా మన డైట్ అనేది చాలా స్ట్రిక్ట్ డైట్. ఓకే, సో ఇది ఎట్లాంటి డైట్ అంటే, మీరు మధ్యలో ఒక రోజు నేను చీట్ మీల్ చేస్తానంటే కుదరదు. అది మీరు ఒక రోజు చీట్ మీల్ చేసినా మొత్తం వెళ్ళిపోద్ది. ఇట్స్ లైక్ ఒక పాలు ఉన్నాయి, పాలలో మనం ఒక కొంచెం పసుపు వేస్తే ఏమైతుంది, మొత్తం పాలంతా కలర్ మారిపోద్ది. సో అలాంటి డైట్ మంది. సో మీరు డైట్ లో బయటకు వస్తే మళ్ళీ అది పెద్ద ప్రాసెస్, 2-3 days లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలి.
సో బ్రేక్ చేయొద్దండి డైట్ ని. సో ఈ రోజు కూడా యాక్చువల్లీ ఆర్సీబీ ముంబై ఫైనల్ మ్యాచ్. ఓకే, మై ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు నార్మల్ గా స్క్రీనింగ్ ఉంటది కదా, సో అక్కడికి వెళ్ళారు. బట్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే బేసిక్లీ బయట ఫుడ్ తినకూడదు మన డైట్ లో. సో అక్కడికి వెళ్ళి జస్ట్ ఉండొచ్చు, బట్ అక్కడికి వెళ్ళి జస్ట్ ఉంటే ఏం బాగుంటది. సో ఇవన్నీ మనము కాంప్రమైజ్ అవ్వాలి. సో మనకి ఎప్పుడైతే ఒక రిజల్ట్ కావాలనుకుంటామో కొన్ని వాటిలో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. ఓకే, సో నేనైతే మీకు ఇప్పుడు మల్టీవిటమిన్, విటమిన్ సి, ఒమేగా ఏవేవి తీసుకోవాలో చూపిస్తా. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వాట్సాప్ లో నేను ఎక్కువ రిప్లైస్ ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తే చాలా మంది వేరే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఉంటారు. సో కామెంట్స్ కింద చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, సో వాట్సాప్ లో మీరు ఒకరే చూడగలరు. అదే నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇచ్చాను అనుకోండి, చాలా మంది చూడగలరు, కొన్ని వేల మంది చూడగలరు. సో అందుకని ఓకే, సో నేను కామెంట్ సెక్షన్ లోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ విఆర్కే గ్రూప్ లింక్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, పింగ్ చేయండి. పింగ్ చేసే ముందర కింద కామెంట్ చేయండి, తర్వాత మాత్రమే పింగ్ చేయండి. ఓకే, ఐ కామెంటెడ్ దిస్, ప్లీజ్ సెండ్ గ్రూప్ లింక్ అని చెప్పి పంపించండి. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం చేయండి వీడియోని, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవడం వల్ల మనం సొసైటీని మొత్తం హెల్తీగా చేసినట్లు అవుతుంది. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ టు మేక్ సొసైటీ హెల్తీ. మల్టీవిటమిన్ వచ్చేసి ఇది తీసుకోవాలి మీరు. సో మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్ క్యాప్సిల్ బికా డైక్సమిన్ ఉంది కదా, సో నాకు ఇది విఆర్కే గ్రూప్ అడ్మిన్స్ సజెస్ట్ చేశారు. సో నేను ఇది వచ్చేసి బయట కొనుక్కున్నాను, బయట మెడికల్ షాప్స్ లో. అట్లా నేను ఏదో మా బెంగళూరులో మామూలు యాప్స్ ఉంటాయి, మెడికల్ యాప్స్, దాంట్లో ఏదో ఆర్డర్ పెట్టింటే వచ్చింది నాకు. సో మీరు పక్కన మెడికల్ షాప్స్ లో అవి అడగచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి టాబ్లెట్స్ వచ్చేసి బెర్లిన్, ఒక వేరే స్ట్రిప్ చూపిస్తా. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది సెలిన్ 500 mg. సో ఇది మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఒకే లెమన్ వాడకపోతే. ఓకే, సో ఇంకా ఒమేగా వచ్చేసి ఇది డీప్ సీ ఫిష్ ఆయిల్, న్యూ హెర్బ్స్. మీరు దీంట్లో ఏ కంపెనీ అయినా కొనుక్కోవచ్చు, బట్ 2500 mg ఉండాలి. సో ఇది మెయిన్. ఇది వచ్చేసి ఇది 1486 ఒమేగా 3 యాడెడ్ విత్ విటమిన్ డి. ఇవంతా అవసరం లేదు. ఈ 2500 mg అవి కొన్ని ఉంటాయి అన్నమాట దీంట్లో. సో చూపిస్తా ఉండండి, ఇక్కడ ఫోకస్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ లో కాంపోజిషన్ ఫ్యాక్ట్ ఫిష్ ఆయిల్ కింద EICOSA అది. ఓకే, ఎసోఫెటిన్ యాసిడ్ 892, డొకోసా హెక్సామిన్ యాసిడ్ 594 mg. సో అవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అవి మనం ఖచ్చితంగా చూసుకొని తీసుకోవాలి. సో అవన్నీ మనం చూసుకోలేం కాబట్టి మీరు ఇది తీసుకోవచ్చు, లేదంటే ఆ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో పెడితే వాళ్ళు ఫోటోలు పంపిస్తారు, అవి మీరు ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకొని మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇంకో క్వశ్చన్ అయితే వచ్చింది. సో మీల్స్ లో మనం క్వాంటిటీ ఎంత తీసుకోవాలని. చికెన్ అయితే 250 grams మ్యాక్స్, దాని తక్కువ అయితే ఎంతైనా తీసుకోవచ్చు. 250 కంటే ఎక్కువ మనం తీసుకోకూడదు. 250 grams నాన్ వెజ్ కాబట్టి, వెజ్ ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్ని 500 grams ఉండాలి. ఈ మీట్ కి డబల్ ఉండాలి. నాన్ వెజ్ ఎంతైతే తీసుకుంటున్నారో దానికి డబల్ ఆఫ్ పోర్షన్స్ వెజిటేబుల్స్ తీసుకోవాలి, అప్పుడే మన కాన్స్టిపేషన్ అవన్నీ రాకుండా ఉంటాయి. తర్వాత ఎగ్స్ అయితే రోజుకి 6 మ్యాక్స్. ఓకే, సో అలా పంకిన్ అవన్నీ సీడ్స్ అయితే 6 స్పూన్స్ మ్యాక్స్, అంతే. సో తక్కువ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, అది మ్యాక్స్ అనమాట. ఓకే, అది ఇవన్నీ ఒక మీల్లోనే కవర్ చేయాలి. సో ఒక మీల్లో మనం ఎంత తింటామో అంత ఎక్కువ తినలేం. ఓకే, సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో క్వాంటిటీ అయితే ఇది అనమాట. అండ్ రోజుకి క్యారెట్ అయితే ఒకటే తినాలి, ఆనియన్ కూడా ఒకటే తినాలి, టమోటా కూడా ఒకటే తినాలి రోజుకి. ఓకే, సో ఇవి మాత్రం రోజుకి ఒకటే తినాలి. వంట ప్రిపేర్ అయితే చూడొచ్చు. సో బాటిల్ గార్డ్ సొరకాయ విత్ చికెన్ 250 grams, అండ్ సొరకాయ, కుకుంబర్, క్యారెట్, కొత్తిమీర, అవన్నీ వెజిటేబుల్స్ అన్ని కలిపి ఒక 500 grams, చికెన్ 250 grams. ఓకే, డైట్ డే 9 ఫుడ్ చూసుకోవచ్చు. సొరకాయ బాటిల్ గార్డ్ విత్ చికెన్ 250 grams, బాటిల్ గార్డ్ 100 to 200 grams, 1 cucumber, 1 carrot, pumpkin seeds, sunflower seeds, pumpkin seeds, almonds. సో అది మన ఈరోజు విఆర్కే డే 9. సో మీరు ఇంత ఫుడ్ తిననవసరం లేదు యాక్చువల్లీ, అంటే మీకు తినాలనిపిస్తే తినొచ్చు. 250 grams మ్యాక్స్. సో కాబట్టి మీకు తక్కువ తినాలనిపిస్తే మీరు తక్కువే తినొచ్చు. సో ఫోర్సింగ్ ఏం లేదనమాట. సో
ఇంత ఎక్కువ తినాలని ఏం లేదు, మీకు ఎంత కావాలంటే అంత తినొచ్చు, తినకపోయినా పర్లేదు, లిక్విడేట్ అయిపోతుంది అది. మోస్ట్లీ మీరు ఫుడ్ బాగా టేస్టీగా చేసుకునే ట్రై చేయండి, అప్పుడే మనకు రేపు ఈ నైట్ వరకు క్రేవింగ్స్ రాకుండా బయట ఏం తినాలనిపించకుండా ఉంటుంది. మనం చేసుకునే ఫుడ్ బాగుంటే ఓకే, ఎనీవే టుమారో మొత్తం మనం మార్నింగ్ తినాం కదా, సో ఎనీవే నైట్ తింటాం కదా అని చెప్పి ఆ క్రేవింగ్స్ ని స్టాప్ చేసుకోవచ్చు నైట్ వరకు. సో నైట్ మన టేస్టీ ఫుడ్ మనం తినేయచ్చు. సో వీఆర్కే డైట్ డే 9 నైట్ ఆఫ్టర్ డిన్నర్ వెయిట్ మనం చూస్తే 92.05 ఉన్నాం. Today's our quote is stay calm. That's it. So whatever the situation is, whatever it is, so if you're feeling angry or anxious or depressed, whatever, just stay calm, be peaceful, breathe for 4 seconds, hold it for 4 seconds, breathe out for 4 seconds. Don't take anything much to your head. Be relaxed.